కేఆర్కే సెలబ్రిటీలపై సంచలన కామెంట్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్లో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలతో పాటు స్టార్ హీరోలపై రెగ్యులర్గా ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తుంటాడు. అదే వరుసలో ఇప్పుడు తెలుగు సినిమా గురించి స్పందించడం ద్వారా వార్తల్లో నిలిచాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా హిందీలో భారీ వసూళ్లు సాధిస్తుందని కేఆర్కే చెప్పాడు. అంతేకాకుండా సినిమా ఓపెనింగ్కే అక్కడ ఏకంగా 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధిస్తుందని జోసెన్ చెప్పాడు. ఇంతవరకు ఆయన చేసింది చెప్పింది బాగానే ఉంది. కానీ ఆ సమయంలో ఆయన మెగా ఫ్యామిలీ గురించి కూసిన పిచ్చి కోతలు, మెగా ఫ్యామిలీలో విభేదాలు సృష్టించేందుకు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. అల్లు అర్జున్ మీద మెగా ఫ్యామిలీ కుట్రలు చేస్తోందని, బన్నీని చూసి ద్వేషిస్తోందని, కావాలనే పుష్ప 2 ట్రైలర్ మీద మౌనంగా ఉన్నారంటూ ఇలా నానా రకాలుగా కామెంట్ చేశాడు. దీంతో నెట్టింట్లో మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ అన్నట్టుగా వాగ్వాదాలు జరిగాయి. అంతా తగ్గిపోయిందిలే, అందరూ ఎవరి పనుల్లో వారు ఉన్నారులే అని అనుకుంటున్న టైంలో మళ్ళీ కేఆర్కే ట్వీట్ వేసి అగ్గిరాజేశాడు. బన్నీని చూసి మెగా ఫ్యామిలీ కుళ్ళుకుంటోందని, అందుకే ఏ ఒక్కరూ కూడా పుష్ప 2 ట్రైలర్ మీద స్పందించలేదు. బన్నీని ద్వేషిస్తున్నారని చెప్పడానికి ఇదే ప్రూఫ్ అంటూ ట్వీట్ చేశాడు. డిసెంబర్ 5న వారందరికీ కన్నీరు తప్పదని చెప్పుకొచ్చాడు. ఇండియాలోనే నేషనల్ మెగా సూపర్ స్టార్ గా బన్నీ ఎదుగుతాడు అంటూ కేఆర్కే తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఆయన వేసిన ఈ ట్వీట్తో మళ్లీ వివాదం మొదలైనట్టుగా కనిపిస్తోంది. మరి ఈ వివాదంపై పుష్ప 2 టీం గాని, బన్నీ గాని ముగింపు పలుకుతాడా అన్నది చూడాలి. చిరంజీవిని గాని, పవన్ కళ్యాణ్ని గాని పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్కు పిలిస్తే వారు వస్తే ఈ వివాదాలకు ఓ ఫుల్ స్టాప్ పడ్డట్టు అవుతుంది. మరి పుష్ప 2 టీం ఏం చేస్తుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV channel.